20 రూపీస్‌కే 180 డేస్ వ్యాలిడిటీ వచ్చే ప్లాన్‌తో నీ జియో సిమ్‌తో కూడా వోడాఫోన్ ఐడియా నెట్వర్క్ కనెక్ట్ చేసుకొని మనం కాల్ చేసుకోవచ్చు అని చెప్పి ఓన్లీ డేటా ప్లాన్స్, ఓన్లీ కాల్ ప్లాన్స్ ఇట్లాంటి హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అరుణ్. 2025లో ట్రై అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అయితే కొన్ని రూల్స్ అయితే పాస్ చేసింది టెలికాం ఆపరేటర్స్ కోసం. అండ్ ఈ రూల్స్ అన్ని మన కస్టమర్స్ లైక్ కన్స్యూమర్స్ మనలాంటి వాళ్ళు జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా బెనిఫిషియరీ ఉన్నాయి. అండ్ ఇందులో ఫస్ట్ రూల్ చాలా క్రేజీ రూల్ ఏంటంటే మనందరం చాలా మంది 2 సిమ్‌లు యూజ్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ సిమ్ అండ్ సెకండ్ సిమ్ 2 యూజ్ చేస్తూ ఉంటాం. నేనే ఉన్నాను. నా ఫస్ట్ సిమ్ స్లాట్‌లో జియో ఉంటది. సెకండ్ సిమ్ స్లాట్‌లో బిఎస్ఎన్ఎల్ ఉంటది. సో బిఎస్ఎన్ఎల్ అనేది నేను కాలింగ్‌కి ఉపయోగించుకుంటాను. జియో అనేది డేటా కోసం ఉపయోగించుకుంటానన్నమాట. సో మనం చూసినట్లయితే బట్ 2 సిమ్‌లకైతే మనం వ్యాలిడిటీ ఇంక్రీజ్ చేయడానికి మనం రీచార్జ్ చేస్తూ ఉంటాం. ప్రతి మంత్ కూడా. నేనే జియోకి 349, బిఎస్ఎన్ఎల్‌కి 107 రీచార్జ్ చేస్తూ ఉంటాను. సో ఇట్లా 2 సిమ్‌లు యూజ్ చేసుకోవడానికి మనకి చాలా అంటే చాలా ఖర్చయితే ఉంటుంది. సో దీన్ని తగ్గించడానికి మన ట్రై అయితే టెలికాం ఆపరేటర్స్‌ని ఆదేశించింది ఏంటంటే రూ. 20లోనే పెద్ద ప్లాన్స్ లైక్ 180 డేస్ వ్యాలిడిటీ ఇంప్రూవైజ్ చేసేటట్టు నెక్స్ట్ 40 రూపీస్‌లోనే 200 డేస్‌కి ఇట్లాంటి ప్లాన్స్ తీసుకురావాలని చెప్పైతే ట్రై ఆదేశించింది. అండ్ దట్ టూ బిఎస్ఎన్ఎల్ దీనికి ఆమోదం తెలుపుతూ 20 రూపీస్‌కే 180 డేస్ వ్యాలిడిటీ వచ్చే ప్లాన్ అయితే ఒకటి తీసుకొస్తామని చెప్పేసి రేపు 23 జనవరి అంటే ఈ రోజు తీసుకొస్తామని అయితే చెప్పారనమాట. సో చూడాలి ఈవినింగ్ లోపు ఇట్లాంటి ప్లాన్ ఏమన్నా వస్తదేమో అని చెప్పేసి. నెక్స్ట్ ఎవరైతే డ్యూయల్ సిమ్ వాడుతున్నారో వాళ్ళు సెకండరీ సిమ్‌లో డేటా వాడడం, ప్రైమరీ సిమ్‌లో కాలింగ్ చేసుకోవడం, లేదంటే ప్రైమరీ సిమ్‌లో డేటా వాడడం, సెకండరీ సిమ్‌తో కాలింగ్ చేసుకోవడం ఇట్లాంటి లైక్ ఒక అరేంజ్‌మెంట్‌తో వాళ్ళు డ్యూయల్ సిమ్ వాడుతా ఉంటారనమాట. సో ఇందుకోసం అని చెప్పి ఓన్లీ డేటా ప్లాన్స్, ఓన్లీ కాల్ ప్లాన్స్ ఇట్లాంటి ప్లాన్స్ తీసుకురావాలని కూడా ట్రై అయితే ఆదేశించింది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర జియో సిమ్ ఉంది. బట్ అక్కడ సిగ్నల్ ఓన్లీ వోడాఫోన్ ఐడియా వస్తుంది. సో జియో సిమ్ సిగ్నల్ రావట్ల, మనకి కాల్స్ వెళ్ళట్ల. ఇట్లాంటి పొజిషన్‌లో చాలా సార్లు మనం ఉండుంటాం. మనం వెళ్ళిన రిమోట్ ప్లేసెస్‌లో అక్కడ సిగ్నల్స్ లేకపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా! సో ఇప్పుడు అట్లాంటి ప్రాబ్లమ్ ఏం లేకుండా మీరు ఏ నెట్వర్క్ యూజ్ చేస్తున్నా గానీ, వేరే నెట్వర్క్ ఏది వచ్చినా గానీ, మనం ఆ నెట్వర్క్‌కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర జియో సిమ్ ఉంది. అక్కడ వోడాఫోన్ ఐడియా వస్తుంటే లైక్ నీ జియో సిమ్‌తో కూడా వోడాఫోన్ ఐడియా నెట్వర్క్ కనెక్ట్ చేసుకొని మనం కాల్ చేసుకోవచ్చు. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని కొన్ని స్పెషల్ టవర్స్ ఏర్పాటు చేస్తుంది. ఏ టెలికాం ఆపరేటర్స్ ఎటువంటి సపోర్ట్ లేదు. జస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని కొన్ని టవర్స్ ఏర్పాటు చేస్తుంది. అండ్ ఈ టవర్స్ ఇంటర్ సర్కిల్ రోమింగ్ అనే ఫీచర్‌తో వస్తదనమాట. ఇంటర్ సర్కిల్ రోమింగ్. సో ఇన్ని లైక్ అన్ని టెలికాం ఆపరేటర్స్ యొక్క బ్యాండ్‌ని ఆ టవర్‌లో ప్లేస్ చేయడం వల్ల సో మనం ఏ సిమ్ ఉన్నా గానీ వేరే ఆపరేటర్‌తో కూడా మనం కాల్స్ అనేది చేసుకోవచ్చనమాట. ఇదొక మంచి మూవ్ అని చెప్పాలి. బట్ దీనికి కొంచెం టైం పడుతుంది. అండ్ కొన్ని రిమోట్ ప్లేస్‌లోనే ఇప్పుడు వీళ్ళు ప్లాన్ చేస్తారనమాట. ఎందుకంటే మనం కొంచెం స్టిప్యులేటెడ్ బడ్జెట్ ఉంటది కదా! సో ఆ బడ్జెట్‌లోనే ఫస్ట్ ప్రొడక్టివ్‌గా ఉపయోగించుకోవాలి కాబట్టి రిమోట్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఆ రిమోట్ ప్లేసెస్‌లో ఫస్ట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ అయితే నిర్దేశించుకుంది. సో మనకి ఏ సిమ్ ఉన్నా పర్లేదు. ఏ సిమ్ ఆపరేటర్‌తో అయినా మనం కాల్ చేసుకోవచ్చు. మనకు అదే సిగ్నల్ కావాలి, ఇదే సిగ్నల్ కావాలి అనేది లేదనమాట. ఇదొక టాప్ ఫీచర్ కదా! సో మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మనం చూసినట్లయితే మన ఇండియా అంతా డిజిటలైజ్ అయిపోయింది. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కూరగాయలు అమ్మేది వ్యక్తి దగ్గర నుండి జ్యువెల్లరీ షాప్ పెద్ద పెద్ద జ్యువెల్లరీ షాప్ ఉన్న వ్యక్తులు కూడా క్యూఆర్ కార్డ్ పేమెంట్స్ అనేవి చేసుకుంటున్నారు. అండ్ మనకి డిజిటల్ ఇండియా అయిన దగ్గర నుంచి సైబర్ ఫ్రాడ్స్ కూడా చాలా అంటే చాలా పెరిగాయి కదా! సో ఈ సైబర్ ఫ్రాడ్స్‌ని తగ్గించడానికి ట్రై అయితే ఒక చిన్న రూల్‌ని అయితే పాస్ చేసింది. సో ఎవరైతే ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ కోసం కాల్ చేయాలో వాళ్ళు ఓన్లీ వాళ్ళ స్టార్టింగ్ మొబైల్ నంబర్ 160 అండ్ 161 అనే కోడ్ నుంచే రావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాను. ఓకే. ఆ బ్యాంక్ వాళ్ళు నాకు లోన్ రీపే చేయాలని కాల్ చేయాలి. సో వాళ్ళు కాల్ చేయాలంటే వాళ్ళు కాల్ చేసినప్పుడు నాకు ఫస్ట్ నంబర్ ఓన్లీ 160 గాని, 161 గాని రావాలన్నమాట. సో ఇట్లా ఫస్ట్ నంబర్ అనేది 160, 161గా కోడ్ ఇచ్చారన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్ దీనికి కూడా స్పెషలైజేషన్స్ ఉన్నాయి. 160 ఎప్పుడు, 161 ఎప్పుడని. ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్స్‌కి సంబంధించిన ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి.
నేను ఒక బ్యాంక్ దగ్గర లోన్ తీసుకున్నాను. నన్ను రీపే చేయమన్నారు. లేదంటే నా వాలెట్‌లో కొంచెం అమౌంట్ డెబిట్ అయింది. దాన్ని మళ్ళీ రీపే చేయమన్నారు. సో, ఇట్లాంటి వాటి కోసం 160 కోడ్ నుంచి కాల్స్ రావన్నమాట. సో, 161 నుంచయితే మనకి ఏదైతే వాళ్ళ ఆఫర్స్ లైక్ మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంది. సో, వాళ్ళు ఏదైతే ఆఫర్స్ ఇద్దామనుకున్నారో, లేదంటే వాళ్ళు ఏదైతే మనకి లోన్ గాని, ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని కొన్ని క్రెడిట్ కార్డ్ అప్రూవల్స్ ఉంటాయి. సో, ఇట్లాంటి అప్రూవల్స్ కానీ, లోన్స్ ఇట్లాంటి వాటికి మాత్రం 161 నుండి కాల్ చేయాలని చెప్పేసి ట్రై అయితే ఆలోచించింది. అండ్ నెక్స్ట్ మనం చాలా మంది జియో యూజ్ చేస్తూ ఉంటాం. జియోలో మనం చాలా సార్లు అబ్జర్వ్ చేసుంటాం. వివో ఎన్ఆర్ అని ఉంటది. 5జీ వివో ఎన్ఆర్. సో, ఈ వివో ఎన్ఆర్ అంటే వాయిస్ ఓవర్ న్యూ రేడియో అన్నమాట. సో, ఇదేంటంటే ఈ వాయిస్ ఓవర్ న్యూ రేడియో అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం జియో టు జియో కాల్ చేసినప్పుడు ఈ వివో ఎన్ఆర్ అనేది యాక్టివేట్ అయితది. మీరు ఒకసారి వివో ఎన్ఆర్ కాలింగ్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. ఎంత క్లియర్ ఉంటదంటే ఒక మనిషి మన పక్కనొచ్చి మాట్లాడితే ఎలా ఉంటది? అంత క్లియర్, అంత క్రిస్టల్ క్లియర్ ఉంటదన్నమాట. దీన్ని మనం వివో ఎన్ఆర్ టెక్నాలజీ అంటాం. మీరెప్పుడైనా మీ ఫ్రెండ్స్‌తో లైక్ జియో టు జియో కాల్ చేసినప్పుడు 5జీ టు 5జీ కాల్ చేసినప్పుడు మీరు టెస్ట్ చేసుకోండి ఎంత క్లియర్ ఉంటదో వాయిస్ అని. ఎలా ఉంటదంటే ఒక హెచ్‌డీ డిస్‌ప్లేకి ఒక సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేకి ఎంత తేడా ఉంటదో అంత తేడా ఉంటదన్నమాట. ఇవి మనకిచ్చిన ఫీచర్స్ మన ట్రై అయితే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అయితే ఈ అన్ని ఫీచర్స్‌లో మీకు ఏ ఫీచర్ చాలా క్రేజీ అనిపించింది? ఏది చాలా మనకి కన్స్యూమర్‌కి యూజ్‌ఫుల్ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఇట్లాంటి మరింత కంటెంట్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇట్లాంటి మరెంతో కంటెంట్ నేను మీకోసం సెర్చ్ చేస్తాను, తీసుకొస్తాను. మీకు ఉపయోగపడేది మాత్రం తీసుకొస్తాను. ఇంకెందుకు లేటు మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.